హాయ్ ఆల్. మేము మాతో పాటు మా ముగ్గురు కొలీగ్స్ ఫ్యామిలీస్ కలిసి వైజాగ్, అరకు అండ్ సింహాచలం ట్రిప్కి ప్లాన్ చేసామండి. సో ఆ వీడియో మీకు ఎలా ట్రావెల్ ఏం చేసామని చూపిద్దామని చేసాం. ముందుగా మేము 15 సీటర్ టెంపో ట్రావెలర్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ ఇక్కడ నుంచి. సో దిగగానే వైజాగ్ రైల్వే స్టేషన్లో ఆ 15 సీటర్ తీసుకొని హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి మేము ఆర్కే బీచ్కి అయితే బయలుదేరాం. సో ఆర్కే బీచ్ ఫస్ట్ అండ్ రిటర్న్లో కూడా లాస్ట్ నైట్ వ్యూ ఈ రెండు కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. సో ఆర్కే బీచ్లో ఆల్మోస్ట్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఆ రోజు, క్లౌడీగా. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం, అలలు ఎగసిపడుతూ. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, వ్యూ కూడా చాలా బాగుంది. సో విజిటర్స్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ మేమైతే ఆల్మోస్ట్ రకరకాల ఇసుకలో గేమ్స్ కానీ ఎంజాయ్మెంట్ కానీ రన్నింగ్ రేస్ లాంటివి చేసాం. దాని తర్వాత ఏమంటే మేము ఫిష్ అక్వేరియం, సో ఇది ఒక ఫేమస్ ప్లేస్, ఇక్కడికి వెళ్ళాము. ఇందులో మీరు చూస్తే రకరకాల ఫిషెస్ అన్నమాట, చాలా పెద్దది, బాగుంటుంది. పిల్లలకైతే కంపల్సరీగా చూపించాలి ఇది. సో మ్యాండేట్, చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అక్కడ నుంచి లవ్ వైజాగ్ అనే సింబల్. దాని తర్వాత ఏమంటే మేము కైలాసగిరి వెళ్ళాము. కైలాసగిరిలో శివుడు పార్వతి విగ్రహాలు, అలాగే చాలా హిల్ స్టేషన్ చాలా బాగుంటుంది. అక్కడ మా పాప హార్స్ రైడింగ్ చేసింది. అలాగే చిన్న చిన్న గేమ్స్ ఉంటే పెద్దవాళ్ళు కూడా, మా వైఫ్ వారి కొలీగ్స్ అందరూ ఎంజాయ్ చేశారు. అక్కడ నుంచి రోప్వే ద్వారా మేము కిందికి వచ్చామండి. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కైలాసగిరి వెళ్తే అక్కడి నుంచి తిరిగి రిటర్న్ రోప్వే తీసుకోండి. సో ఈ రోప్వేలో మీకు సిటీ వ్యూ చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ కిందికి చూస్తే సిటీ మొత్తం ఆల్మోస్ట్ మీకు ఒక చిన్న అగ్గిపెట్టెలు, చిన్న బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. వ్యూ అనేది అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలు, మేము అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడి నుంచి మేము అరకు వ్యాలీ బయలుదేరాం. సో అరకు వ్యాలీ బై రోడ్ చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది మనకి. అరకు వ్యాలీకి యాక్చువల్గా మీరు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే బై రోడ్ కూడా ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది. అసలు ఆ వ్యూ అనేది చాలా హైలైట్గా ఉంటుంది. ఓకే, సో డెఫినెట్గా మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. మధ్యలో మీకు కాఫీ తోటలు వస్తాయి, తేక్ తోటలు. సో వాటిలో ఫొటోస్ దిగాం. మంచి హిల్ స్టేషన్లా ఉంటాయి, లోపలికి వెళ్ళాం, చూసాం, చాలా బాగుంది. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కాఫీ తోటలే. సో చాలా బాగుంటుంది వ్యూ, ఎక్సలెంట్గా ఉంటుంది. చలి బాగా ఉంది, మాకైతే చాలా ఎంజాయ్మెంట్ ఉంది. ఇది డిసెంబర్ సీజన్ కాబట్టి సో చాలా బాగుంటుంది. మధ్యలో మేము ట్రాక్ మీద ఇలా చిన్న పోజులు ఇవ్వడం, స్లో వీడియోస్ చేసుకోవడం, ఎంజాయ్ అయితే చేసాం. అక్కడ నుంచి అలా మేము చిన్నగా ఎంజాయ్ చేస్తూ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యామండి. దగ్గరలోనే మనకి కటికా వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, చాలా హై ప్లేస్లో ఉంటుంది, హైట్లో. కష్టపడి ఎక్కాము అందరం. దాన్ని మేము సపరేట్గా మీరు జీపుల్లో వెళ్ళాలి, బాగా నడవాలి, కొంచెం కష్టం ఉంటుంది ట్రెక్కింగ్, బట్ ఎంజాయ్ చేస్తారు చాలా. దాని తర్వాత ఏమంటే మేము బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇది కూడా ఇంకొక అద్భుతమైన ప్లేస్. సో దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తూ లైటింగు, తర్వాత చాలా కలర్ఫుల్గా చేశారు దాన్ని. ఇప్పుడు అది చూస్తే చాలా బాగుంది. లోపల మీరు మాట్లాడుతుంటే రీసౌండ్ రావడం కానీ, ఆ గుహలు ఇంత బాగా అసలు ఎలా ఉండేది. సో ఇక్కడ పాండవులు కూడా ఉన్నారని ఒక వినికిడి, మనకి స్టోరీ కూడా ఉంది. సో కానీ చాలా బాగుంది. ఇది లోపలికి దిగి చాలా స్పేస్, చాలా పెద్దది, టైం కూడా పడుతుంది, మంచిగా చూడొచ్చు. అది అవ్వగానే మేము సింహాచలం రిటర్న్. సో అరకు నుంచి రిటర్న్ వైజాగ్ వస్తూ ఉంటే మధ్యలో మీకు యాక్చువల్గా సింహాచలం అనేది వెళ్ళడానికి మనకి తగులుతుంది. సో మాకు టైం ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగే మేము అరకులో రిటర్న్ అయ్యాం. అక్కడ నుంచి కొన్ని చిన్న ప్లేసెస్ చూసుకుంటూ మళ్ళీ తిరిగి మా టెంపో ట్రావెల్ స్టార్ట్ అయింది. అందరం ఎంజాయ్ చేస్తూ ఫ్రెష్ అప్ అయ్యి
సింహాచలంకి వెళ్ళడానికి అయితే బయలుదేరాం. సో వచ్చేటప్పుడు దిగి మీరు సింహాచలంకి ఘాట్ రోడ్లోనే కిందికి వస్తాం కాబట్టి ఎక్కేటప్పుడు అయితే ఎంత ఎంజాయ్మెంట్, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో దిగేటప్పుడు కూడా అంతే ఉంటుంది. చాలా బాగుంటుంది. కాబట్టి వన్ వే వెహికల్స్ అనేవి ఒకే రోడ్లో ఎదురుగా కూడా వస్తుంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేసుకోవాలి. సో అలా చేస్తూ మేము సింహాచలం ఎంట్రన్స్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు సింహాచలంలో కూడా మీకు చిన్న ఘాట్ రోడ్ ఉంటుంది. సో అది కూడా మీరు ఎక్కి దేవాలయంకి అయితే చేరుతారు. అయితే ఈ దేవాలయంలో వీడియోస్, కెమెరాస్ అలౌ లేదండి. కాబట్టి నేను గుడి లోపల ప్రదేశాలు ఏమీ చూపించలేకపోతాను. సో కాబట్టి ఓన్లీ బయట ప్రదేశాలు మాత్రమే మేము ఇలా కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత మేము మొబైల్స్ అక్కడ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాము. బాగా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మేము బ్యాక్ టు ఆర్కే బీచ్ అండి. సాయంత్రం అయిపోయింది. మా ట్రైన్ 10:30కి ఉంది నైట్ బ్యాక్ టు హైదరాబాద్కి. కాబట్టి మేము 6:30 కల్లా బీచ్కి వచ్చేసాం. అక్కడ చూడండి మీకు నైట్ ఎలా ఉందో, చాలా ఎక్సలెంట్గా అలలు, ఆ వెలుతురు ఒక పౌర్ణమి రోజు ఎలా ఉంటుందో అంత బాగుంది. లైటింగ్ కూడా పెట్టారు అక్కడ. సో నీళ్ళలో చాలా ఎంజాయ్. మార్నింగ్ టైం ఎంత ఎంజాయ్ చేస్తారో దానికి 10 రెట్లు మీరు ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే అక్కడ బాగా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళకూడదు. సో మానిటరింగ్ అయితే చాలా ఉంది పోలీసులు వాళ్ళు. అలాగే కొన్ని మ్యూజియం, వాటికి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ కూడా చూసాం, దిగాం. లాస్ట్గా బాయ్ బాయ్ వైజాగ్ అని ఫోటో దిగాం. అక్కడ అందరం కలిసి తిరిగి హైదరాబాద్కి వచ్చేసాము. ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.